పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తనకున్న ప్రేమను నటుడు జగపతి బాబు పంచుకున్నారు. కాన్సార్ నిబంధన అందరూ ఎల్లకాలం మన ప్రభాస్ని ప్రేమిస్తూనే ఉండాలి హుకుం అని ట్వీట్ చేశారు. సలార్ మూవీని థియేటర్లో వీక్షించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ సినిమాలో జగపతి బాబు రాజమన్నార్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీ టీజర్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. దేవరా టీజర్ బాగా వచ్చింది. టీజర్ చూస్తే గూస్ బంప్స్ అంతే. ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ కానుకగా టీజర్ విడుదల కానున్నట్లు టాక్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సలార్ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. చాలా వరకు థియేటర్లు ముందుగా రిలీజ్ అయిన డమ్కీ ప్లేస్లో సలార్నే రీప్లేస్ చేస్తున్నాయి. షారుఖ్ ఖాన్కి ఆత్మ వంటి ముంబైలోని ఐకానిక్ మరాఠా మందిర్ థియేటర్లోనూ ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రభాస్ రేంజ్ ఇది అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. కాగా మరాఠా మందిర్లో గత 25 ఏళ్లగా షారుఖ్ ఖాన్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ప్రదర్శనమవుతున్న విషయం తెలిసిందే. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 1 నుంచి చలి మరింత పెరగొచ్చంది. ఇక వచ్చే 2 రోజులు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. దీనివల్ల రోడ్లపై కనుచూపు మేర ఏమీ కనిపించకపోవచ్చని వాహనదారులు జాగ్రత్త వహించాలని సూచించారు. చలి బారిన పడకుండా చిన్నారులు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలన్నారు. వ్యూహం సినిమాలో తాను ఏదో చూపిస్తారని టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని దర్శకుడు ఆర్జీవి ఎద్దేవా చేశారు. నాకు తెలిసిన విషయాలు సినిమాగా తీశాను. టీడీపీ వాళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? వాళ్ళు ఏమీ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? వాళ్లకు వాళ్ళే ఏదో ఊహించుకుంటున్నారు. నన్ను బెదిరించిన శ్రీనివాసరావు యాంకర్పై డీజీపీకి ఫిర్యాదు చేశా. చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు అని ఆర్జీవి వెల్లడించారు.